నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? మొన్న చాలా రోజుల తర్వాత ట్రైన్ ఎక్కాను. అది కూడా గోదావరి ఎక్స్‌ప్రెస్. చాలా రోజులైందేమో. విండో సీట్‌లో కూర్చొని ఆ పొలాలను చూడటం చాలా బాగా అనిపించింది. ఈలోపు వరంగల్ స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ రాగానే అదే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో సరిగ్గా 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక కథ గుర్తొచ్చింది. ఆ కథ చెప్తా వినండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాక సమ్మర్ హాలిడేస్‌కి హైదరాబాద్‌లో ఉన్న మావయ్య ఇంటికొచ్చాం. జూన్‌లో మళ్ళీ కాలేజ్ రీఓపెన్ అంటే రిటర్న్ అయిపోతున్నాం. అమ్మ, నాన్న, చెల్లి, నేను సికింద్రాబాద్‌లో గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాం. ట్రైన్ స్టార్ట్ అయింది. ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. అప్పుడప్పుడే మొబైల్స్ యూసేజ్ స్టార్ట్ అవుతున్న టైం అది. ఎవరి దగ్గర పెద్దగా ఉండేవి కాదు. పక్కనున్న వాళ్ళతో మాట్లాడుకుంటూ, చందమామ కథలు, నవల్స్ ఇలా బుక్స్ చదువుకుంటూ టైమ్ పాస్ చేయడమే. ఇలా ఒక 2 గంటలు బుక్ చదువుకుంటూ టైమ్ పాస్ చేశా. ఇంకా 10 అవర్స్ జర్నీ ఎలారా బాబు అనుకునేసరికి అప్పుడు ఎక్కారండి ఇద్దరు అమ్మాయిలు వరంగల్‌లో. పీక్ సమ్మర్ అయినా ఆ స్లీపర్ క్లాస్‌లో ఏసీలా అనిపించింది ఇద్దరిలో ఒక పిల్లని చూడగానే. ఎందుకో చూడగానే చాలా బాగా అనిపించింది. మా ఎదురు సీట్స్‌లోనే కూర్చున్నారు. వాళ్ళ మావయ్య అనుకుంటా నాన్నకి చెప్తున్నారు. పిల్లలు రాజమండ్రిలో దిగుతారు. కొంచెం చూసుకోండి. కొంచెం జాగ్రత్త అని. ఏం టెన్షన్ పడకండి. మా అమ్మాయి కూడా ఉంది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారంటూ మా అమ్మాయి ధైర్యం చెప్పింది. ట్రైన్ బయలుదేరింది. మిగతా కథ కోసం ఎపిసోడ్ 2 స్క్రోల్ చేయండి.